హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ ఫోర్కాస్ట్. ముఫాసా ద లయన్ కింగ్ ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ మీద మన తెలుగులో మోస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ఏంటంటే దానికి మహేష్ బాబు గారి డబ్బింగ్. ఈ విషయం గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. ముఫాసా ట్రైలర్ చూశాక చాలా మంది నాలాంటి వాళ్ళకు ఒక డౌట్ రావచ్చు. ఏంట్రా ఇది, ది లయన్ కింగ్ సినిమా చూసాం కదా, సేమ్ అలాగే ఉంది, ఇందులో ఏంటి గొప్ప అనుకోవచ్చు. నాకు కూడా ఫస్ట్ ఇదే డౌట్ వచ్చింది. కానీ ఈ ట్రైలర్ చూసి ఇందులో క్యారెక్టర్స్ డీటెయిల్స్ మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని ది లయన్ కింగ్ సినిమా చూస్తే అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. మీకు కూడా ఇలాంటి డౌట్స్ వచ్చుంటే ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో 2019లో వచ్చిన ది లయన్ కింగ్ సినిమా అనేది 1994లో వచ్చిన యానిమేషన్ మూవీకి రీమేక్ అన్నమాట. మళ్ళీ రీమేక్ చేస్తున్నారే ఏంటి దాన్నే అని అనుకోవచ్చు, కానీ కాదు, ఇది ఒక ప్రీక్వెల్. అంటే ది లయన్ కింగ్ సినిమాకి ముందు ఏం జరిగింది అనే స్టోరీ చెప్పబోతున్నారు. అంటే మన అమరేంద్ర బాహుబలి, అదే ది లయన్ కింగ్ వరల్డ్ లో ముఫాసా కథ అనమాట. ఇది ఒక కొత్త స్టోరీ అనుకుంటున్నాను, లేదా ఏదైనా యానిమేషన్ సిరీస్ ఎక్కడైనా ఉందా అనేది నాకు తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. ముఫాసా అంటే ది లయన్ కింగ్ సినిమా చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. అందులో సింబా నాన్న ఆ సినిమాలో చనిపోతాడు. తన తమ్ముడైన స్కార్ సింహాసనం కోసం హైనాల సహాయంతో పక్కా పథకం వేసి కొండ మీద నుంచి తోసేసి చంపేస్తాడు. అంతవరకు మనం చూసాం. కానీ అసలు ముఫాసాకి స్కార్ ఎలా తమ్ముడయ్యాడు, స్కార్ ముఫాసాని ఎందుకు చంపాడు, ఆ కథ ఏంటి అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. మీరు ట్రైలర్ చూస్తే సింపుల్ గా అర్థమయ్యే స్టోరీ ఏంటంటే ముఫాసా చిన్నతనంలో తన ఫ్యామిలీ నుంచి తప్పిపోతాడు. అలా తప్పిపోయి అడవిలో తిరుగుతున్న ముఫాసాకి స్కార్ పరిచయం అవుతాడు. అతను అడవిని పాలించే సింహం జాతి వంశానికి వారసుడు. ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత స్కార్ ముఫాసాని వాళ్ళ గుంపు దగ్గరికి తీసుకుని వెళ్తే వాళ్ళు ముఫాసాని యాక్సెప్ట్ చేయరు. కానీ స్కారే తన పేరెంట్స్ ని ఒప్పించి ముఫాసాని వాళ్ళ గుంపులో ఉంచుకుంటాడు. అలా వాళ్ళిద్దరు అన్నదమ్ములు అవుతారు. ఇద్దరు కలిసి పెరుగుతారు, అడవిలో తిరుగుతారు, అడవి గురించి అన్ని తెలుసుకుంటారు, పెద్దవాళ్ళు అవుతారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెద్ద అయ్యేసరికి ముఫాసా అన్నింటిలో స్కార్ కంటే కూడా గొప్పగా పెరుగుతాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆఖరికి స్కార్ తల్లిదండ్రులు కూడా స్కార్ కంటే ముఫాసాని ఎక్కువ ఇష్టపడతారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది. స్కార్ నువ్వు కలిసి ఉంటేనే కుటుంబం అని ముఫాసాకి చెప్తుంది స్కార్ మదర్. స్కార్ కి చెప్పొచ్చు కదా అంటే సొంత కొడుకు కంటే ముఫాసా అంటేనే అంత నమ్మకం అనమాట. మేబీ ఇదే ముఫాసా మీద స్కార్ కి ఒక జెలసీ క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. సో అలా కథ మొదలవుతుంది. ఇప్పుడు ది లయన్ కింగ్ సినిమాలో మనకి తెలిసిన కథ దగ్గరకు వద్దాం. ముఫాసాని స్కారే స్వయంగా చంపుతాడు. అంతేకాదు ఆ సినిమాలో ముఫాసా కొడుకు సింబాని కూడా చంపాలనుకుంటాడు. సో ఇప్పుడు రాబోయే ముఫాసా ది లయన్ కింగ్ సినిమాలో మెయిన్ కథ ఏంటంటే తనే స్వయంగా తీసుకొచ్చి వాళ్ళ అమ్మా నాన్నలను కూడా ఎదిరించి స్నేహం చేసి అన్నదమ్ముల్లాగా పెరిగిన ముఫాసా స్కార్ మధ్య ఏం జరిగింది, స్కార్ అడవికి రాజు కాకుండా ముఫాసా ఎందుకయ్యాడు, స్కార్ ముఖం మీద ఆ ఘాటు ఎలా పడింది, చిన్నప్పుడు అంత స్నేహంగా ఉన్న వాళ్ళిద్దరూ బద్ధ శత్రువుల్లాగా ఎందుకు మారారు, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన ముఫాసాని స్కార్ ఎందుకు చంపాడు, అసలు ఒక అనాథగా అడవిలోకి వచ్చిన ముఫాసా అడవిలో ఉండే ప్రతి ప్రాణి తన మాట పాటించే మహారాజుగా ఎలా మారాడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఈ స్టోరీ. బాహుబలి సినిమాకి ఈ సినిమాకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ బాహుబలి బల్లాల దేవ స్టోరీ లాగే ఉంటుంది. సో ఈ ఫ్యామిలీ డ్రామాని, ఈ ఫ్రెండ్షిప్ స్టోరీని స్క్రీన్ మీద ఎలా చూపిస్తారు అనేది చూడాలి. నెక్స్ట్ ఈ సినిమాలో ముఫాసా క్యారెక్టర్ కి మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్తున్నారు అని ఒక 4 days బ్యాక్ అనుకుంటా తెలిసింది నాకు. ఇంతలోనే ట్రైలర్ రానే వచ్చింది. మహేష్ బాబు గారి సినిమాని ఆయన్ని ఎలాగో ఇంకో 2-3 years వరకు థియేటర్ లో చూడం కాబట్టి ఈ విధంగా లోటు తీరుస్తున్నారు. ఇలాగైనా ఫ్యాన్స్ కొంచెం ఆనందపడతారు. ఈ ట్రైలర్ లో అయితే డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సినిమాలో మంచి పవర్ఫుల్ డైలాగ్స్ మహేష్ బాబు గారి వాయిస్ లో వింటాం అనుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి మన ఫిల్మ్ ఫోర్కాస్ట్ లో ముఫాసా ది లయన్ కింగ్ సినిమా గురించి 13th షో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ షోలో ఇంకో మంచి మూవీతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.